హలో అండి. శ్రోతలకు నమస్కారం. ప్రేమకు పెట్టుబడి కావాలి నవల ఆఖరి భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. కైలాసగిరి శివాలయంలోంచి బయటకు వచ్చాడు మధు. మెట్ల మీద కూర్చున్నాడు. సుల్తాన్ వచ్చాక అతనితో మాట్లాడాక తనేం చేయాలో నిర్ణయించుకోవాలనుకున్నాడు మధు. కొండమించి సముద్రం, ఆ సముద్రపు అలల మీద తేలుతూ వెళుతున్న పడవలు సంజీవ్ దేవ్ వేసిన వర్ణ చిత్రాల్లా కనిపిస్తున్నాయి. హలో! ఆ పిలుపుకి తల తిప్పి చూశాడు మధు. ఎడమ పక్కన ధ్వజస్తంభం దగ్గర అన్విత. ఆ సమయంలో ఆమె అక్కడికి రావటం ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. ఎర్రంచు తెల్ల చీరలో వెన్నెలతో గీసిన మంచి బొమ్మలా ఉంది. ఆమె ప్రక్కన శ్రావణి. ఏమిటి ఒంటరిగా కూర్చున్నారు? యోగా చేస్తున్నారా? అడిగింది నవ్వుతూ దగ్గరికి వస్తూ. అవును, పేలవంగా నవ్వాడు. వచ్చి మెట్లకు రెండో వైపున కూర్చుంది అన్విత. శ్రావణి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తోంది. ఎంతవరకు వచ్చింది మీ బిజినెస్? నాకు ఉత్సాహంగా ఉంది, కానీ బిజినెస్ ఎలా చేయాలో తెలియదు. అంచేత ఏలూరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, చాలా నిరాశగా అన్నాడు మధు. నేను ఓడిపోతానని, నేను ఓటమిని చవిచూస్తానని మానసికంగా బలవంతులు కాని వారు అనుకుంటారు. దృఢ సంకల్పం కలిగిన వాళ్ళు ఓటమి పరిస్థితులను విజయం వైపు మలుచుకుంటారు. కొటేషన్లు చెప్పడానికి బాగుంటాయి అన్నాడు చిరాగ్గా. కరెక్ట్ వేలో మరోసారి ట్రై చేయండి. యూ విల్ గెట్ సక్సెస్. ఆత్మవిశ్వాసం ఉండాలి దేనికైనా. అప్పుడే దేనినైనా ఎవరినైనా సాధించగలుగుతారు. మా ఇంటికి ఎప్పుడొస్తారు అందామె. మధులో తిరిగి ఏదో ఆశ, చిన్న విత్తనం మొలకెత్తినట్లుగా. తనంటే ఆమెకు అసలు ఇష్టం లేకపోతే ఎందుకు అభిమానంగా మాట్లాడుతుంది? లేక ఎంతో అభిమానంగా ఉన్నట్లు నటిస్తోందా? ఆలోచిస్తున్నాడు అతను. అదే సమయంలో రోడ్డుకి ఎదురుగా ఉన్న రెస్టారెంట్లోంచి బయటకు వచ్చిన వ్యక్తి దూరంగా మెట్ల మీద కూర్చున్న అన్వితను, ఆ పక్కనున్న మధును చూశాడు. అన్విత తనని ఎందుకు ప్రేమించడం లేదో, తనకు ఎందుకు దూరంగా ఉంచుతుందో అతనికి అర్థమైపోయింది. కిందికి వచ్చి టాటా సుమోలో కూర్చొని గ్లాస్ విండోస్ క్లోజ్ చేసి వాళ్లను అబ్జర్వ్ చేయసాగాడు. అన్విత అతనితో నవ్వుతూ మాట్లాడటం అతనికి ఎందుకో అసహనంగా ఉంది. దుర్భరంగా దుస్సాహంగా ఉంది. అరగంట తర్వాత మధు, అన్విత, శ్రావణి మెట్లు దిగి గుడి బయటకు వచ్చారు. అన్విత శ్రావణి ఆటో ఎక్కారు. మధు హీరో హోండాని స్టార్ట్ చేశాడు. ఆ హీరో హోండాని టాటా సుమో ఫాలో అవుతోంది. పావుగంట తర్వాత మధు శివాజీపాలెంలో తన ఫ్లాట్ పార్కింగ్ ప్లేస్లో హీరో హోండాని పార్క్ చేసి ఫ్లాట్లోకి వెళ్ళాడు. ఆ వ్యక్తి టాటా సుమోని రోడ్ పక్కన పార్క్ చేసి ఆ ఫ్లాట్లోని పార్కింగ్ ప్లేస్లో ఉంచిన హీరో హోండా దగ్గరికి వచ్చాడు. అటు ఇటు చూశాడు. హీరో హోండాని ధ్వంసం చేశాడు. అతని కసి ఇంకా తీరలేదు. ఫ్లాట్స్ వైపు నడిచాడు. అటు ఇటు చూస్తున్నాడు. ఆ సమయంలో మధు డ్రాయింగ్ రూమ్లో కూర్చుని సిగరెట్ కాలుస్తున్నాడు, ఏవో ఆలోచిస్తూ. సడన్గా డోర్ తెచ్చుకుని లోనికి వచ్చి డోర్ పైన గెడపెట్టి తన వైపు చూస్తున్న ఆ వ్యక్తి వైపు చూశాడు మధు ఆశ్చర్యంగా. ఎక్కడో చూసినట్టు జ్ఞాపకం, కానీ గుర్తుకు రావడం లేదు. నేను నీతో మాట్లాడటానికి, డిస్కస్ చేయడానికి రాలేదు. నువ్వు 24 గంటల్లో వైజాగ్ వదిలి వెళ్ళిపోవాలి. అందుకు నీకెంత కావాలో అడుగు. ఇదిగో బ్యాంక్ చెక్ అంటూ చెక్ బుక్ తీసి బ్యాంక్ లీఫ్ని మధు వైపు విసిరాడు కోపంగా. ఈ ఆకస్మిక పరిణామానికి నిరతుడైపోయాడు మధు. మీరెవరు? నీకు అనవసరం. నేనెందుకు వెళ్ళిపోవాలి? సూటిగా ప్రశ్నించాడు మధు. ప్రశ్నలు వద్దు, నో మోర్ క్వశ్చన్స్. ప్రశ్నలు వేసేవాడు అంటే నాకు అసహ్యం, వెళ్ళిపో అరచాడు ఆ వ్యక్తి. ఎందుకు వెళ్ళిపోవాలి? ఇందుకు. జేబులోంచి ఒక ఫోటో తీసి చూపించాడు ఆ వ్యక్తి. ఆ ఫోటోలో అన్విత. షీ ఈజ్ మైన్, నాకు కాబోయే భార్య. అన్వితను నువ్వు నీలాగే మరికొంతమంది ఇడియట్స్ ఆమె కోసం వల వేస్తున్నారు. ఐ డోంట్ లైక్ దిస్. నిన్ను, వాళ్ళని అవసరమైతే చంపేస్తాను. నా టార్గెట్లో నువ్వు ఫస్ట్, అర్థమైందా? నీకు గట్స్ ఉంటే అన్వితని పెళ్లి చేసుకో. నన్ను బెదిరించడం వల్ల ఉపయోగం లేదు, కోపంగా అన్నాడు మధు. వెళ్ళవా? వెళ్ళను. ఆ వ్యక్తి గబుక్కున ముందుకొచ్చి కోపంగా మధు కంఠాన్ని పట్టుకుని కాలెత్తి పొట్ట మీద తన్నాడు. మధు బాధతో మెలికలు తిరిగిపోయాడు. అంతలో నిలదొక్కుని పిడికిలు బిగించి ఆ వ్యక్తి నుదుటి మీద ఒకటిచ్చాడు. ఆ దెబ్బకి ఆ వ్యక్తి వెనక్కి పడిపోయాడు. కింద పడిన ఆ వ్యక్తి మీద పడి దబదబా 4 ఇచ్చుకున్నాడు మధు. బరబరా లాక్కొచ్చి డోర్ దగ్గర వదిలేశాడు. చూడు మిస్టర్, మరోసారి నా జోలికి వచ్చావో మర్డర్ చేసేస్తాను. పోలీసులకు ఫోన్ చేయకముందే వెళ్ళిపో. కింద పడిపోయిన ఆ వ్యక్తి ఉగ్రంగా అతని వైపు చూస్తూ, మరోసారి చెప్తున్నాను, నా గురించి నీకు తెలియదు. నేను ఏమైనా చేయగలను. 24 hours టైం ఇస్తున్నాను. ఇప్పుడు ఓడిపోయి భయపడి వెళ్ళడం లేదు, గుర్తుంచుకో. చాలా కూల్గా చెప్పి లేచి వరండా మీదకి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. అనురాగ్.
సముద్రం వైపున బాల్కనీలో కూర్చుని కుక్కపిల్లతో ఆడుకుంటోంది అన్నపూర్ణమ్మ. ఆమెకెదురుగా అనురాగ్ ఆవేశంతో అటు ఇటు ప్రచారం చేస్తున్నాడు. ఇంతకీ ఇవి మనవరాలు అన్వితకు ఎలాంటి భర్త కావాలనుకుంటున్నావు? కుక్కపిల్లని ఒళ్ళో నుంచి కిందకి దింపింది అన్నపూర్ణమ్మ. చేసే పని ఏదైనా దాని మీద ఏకాగ్రత, అంకిత భావం లేని విధవలంటే నాకు చాలా అసహ్యం. వాళ్ళెప్పటికీ ఎదగలేరు, ఏం సాధించలేరు. ఒక పని చేస్తూ వేరొకటి ఆలోచించేవాడి మూలంగానే మన దేశం ఇలా తగలబడిపోతుంది. నేను ఆ అమ్మాయిని ప్రేమించాను, ఈ అమ్మాయిని ప్రేమించాను అని చెప్పే అర్భకులే కానీ తనకున్న భావాన్ని గట్టిగా 4 తెలుగు ముక్కల్లో ఉత్తరం రాయటం కానీ భాషాద్రోహులు ఎక్కువైపోతున్నారు. కొంచెం సూటిగా చెప్పకూడదు? చిరాకును అణుచుకుంటూ అన్నాడు అనురాగ్. అతని మాటలకు అన్నపూర్ణమ్మ పెద్దగా నవ్వింది. ప్రజలు దేవుడిలా పూజించే దేవినేని రమణ లాంటి వాళ్ళు దొరికితేనే నా మనవరాలకి పెళ్లి చేస్తా, లేదంటే అస్సలు పెళ్ళే చేయను అని ఆమె ఆవేశంగా అంటుంటే బిత్తరపోయాడు అనురాగ్. ఇదెక్కడి గొడవ? అన్ని రకాల మంచి లక్షణాలు ఒకే వ్యక్తిలో ఉండటం అనేది అసాధ్యమైన విషయం. దేవినేని రమణ లాంటి వ్యక్తి కోటికొకరు ఉంటారో లేదో. ఆయన తమ్ముడు ఉమామహేశ్వరరావు కూడా పెళ్ళైపోయిందట. ఇక నీ మనవరాలకి భర్త దొరకడం చాలా కష్టం, కోపాన్ని దాచుకుంటూ అన్నాడు అనురాగ్. పోనీ ఇంకో తమ్ముడు చంద్రశేఖర్ అనే అతను ఉన్నాడట కదా, అతనికి నా మనవరాలనిచ్చి పెళ్లి చేస్తాను గర్వంగా అంది అన్నపూర్ణమ్మ. అతనికి కూడా పెళ్ళైపోయింది, చిరాకును దాచుకుంటూ అన్నాడు అనురాగ్. ఏమిటో మంచి వాళ్ళందరికీ ముందు పెళ్ళిళ్ళు అయిపోతాయి, పనికిరాని విధవలే పెళ్ళిళ్ళు కాకుండా ముదిరిపోతారు నిట్టూరుస్తూ అంది అన్నపూర్ణమ్మ. నీకు జాదస్యం ఎక్కువైపోయింది. కావాలనుకున్న వాళ్ళు దొరకనప్పుడు దొరికిన వాడినే కావాలనుకున్నవాడు అని అనుకుంటే తృప్తిగా ఉండదా? ఎలాగైనా తన ఆమె దృష్టిలో పడాలని అనురాగ్ ప్రయత్నం చేస్తున్నాడు. నా దగ్గర నీ మాటల గారిని చల్లదు. దొరికిన వాడితో తృప్తి పడాల్సిన అవసరం నా మనవరాలికి లేదు. నా మనవరాలికి ఏం తక్కువైంది? ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, అందం ఉంది, ఆరోగ్యకరమైన అలవాట్లు ఉన్నాయి, చదువు ఉంది, సంస్కారం ఉంది, అన్నిటికీ మించి మంచి గొప్ప వ్యక్తిత్వం ఉంది. దొరికిన వాడితో తృప్తి చెందాల్సిన అవసరం మాకేముంది? ఏమిటో ఈ రోజుల్లో సరైన ప్రేమికుడే కనిపించడం లేదు నిస్పృహగా అంది అన్నపూర్ణమ్మ. పోనీ ఓ పని చేయకూడదు? నీ మనవరాల్ని చంద్రబాబు నాయుడికి ఇచ్చి పెళ్లి చేయకూడదు వెటకారంగా అన్నాడు అనురాగ్. అన్నపూర్ణమ్మ వెంటనే అనురాగ్ వీపు మీద ఒక దెబ్బ వేసి, నీకు కూడా బుర్రుంది, పనిచేస్తుంది కూడా. జాతీయ అంతర్జాతీయ ప్రశంసలు పొందుతున్న చంద్రబాబు అంటే నాకు చాలా ఇష్టం. అంత గొప్ప మంచి వ్యక్తి చంద్రబాబుకి నా మనవరాలను ఇవ్వటానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ ఆయనకి పెళ్ళైపోయింది, అదే వచ్చిన చిక్కు. ఎక్కడో ఆలోచిస్తోంది అన్నపూర్ణమ్మ. అనురాగ్కు ఏం చేయాలో కొద్ది క్షణాలు అర్థం కాలేదు. ఈ ముసల్ది ఒక పట్టాన బయటపడేలా లేదు. కొద్ది క్షణాలు మౌనంగా సముద్రకేసి చూస్తూ ఉండిపోయాడు అనురాగ్. పోనీ నందిగామ వెళ్ళి రమణ జీవన విధానం ఎలా ఉందో తెలుసుకుని వచ్చి ఆ విధంగా ఫాలో అవ్వాలంటే మరొక ప్రమాదం మధుకిరణ్ రూపంలో పొంచి ఉంది. ఏం చేయాలి? ఎలా చేయాలి? అన్వితను ఎలా దక్కించుకోవాలి? ఆలోచిస్తూనే బయటికి వెళ్ళిపోయాడు. అనురాగ్ ఎందుకు వెళ్ళాడో అన్నపూర్ణంకు ఏం అర్థం కాలేదు. తన గెస్ట్ హౌస్ ముందు టాటా సుమోన్ ఆపి లోనికి నడిచాడు అనురాగ్. ప్యూన్ ఎదురొచ్చాడు అతనికి. సార్, మీకోసం ఎవరో వచ్చారు చెప్పాడు. డ్రాయింగ్ రూమ్లోకి నడిచాడు అనురాగ్. 4 వ్యక్తులు. మిస్టర్ అనురాగ్, నా పేరు రవి, ఇతడు రమణ, వాళ్ళిద్దరు బుచ్చిబాబు, షాజహాన్లు. ఏం కావాలి? చందా కాదు మరి? డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తున్నాను. అన్వితను నేను ప్రేమిస్తున్నాను. ఆమెను నువ్వు పెళ్లి చేసుకోవాలని ఊళ్ళూరుతున్నావు. నువ్వు ఆవిడని తప్ప ఎవరైనా పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపో, అది చెప్పడానికే వచ్చాను. నువ్వు అన్వితను మర్చిపోవడానికి నీకెంత కావాలో చెప్పు, లేకపోతే నీ శాలిటీ ఉండదు అన్నాడు రవి. అన్వితకు మీలానే పరాయవాడు కాను. నాకు తెలుసు. నిన్ను అన్విత ప్రేమించడం లేదని కూడా నాకు తెలుసు. నన్ను హెచ్చరించడం అనవసరం. అస్సలు అన్వితని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది ఎవరో తెలుసా? మీ క్లాస్మేట్ మధు. ముందు వాడిని సీన్లోంచి తప్పించండి. మధుగాడా? వాడో పిచ్చి వెధవ, పిరికివాడు. వాడి వల్ల నాకేం ప్రమాదం లేదు అన్నాడు రవి ధీమాగా. గద్దలు కోడిపిల్లల కోసం తన్నుకుంటుంటే కాకులు ఎతికెళ్ళిపోతాయి, గుర్తుంచుకో అన్నాడు అనురాగ్. మిస్టర్ అనురాగ్, నువ్వు నాతో చేతులు కలుపు. అన్విత నాకు దక్కలా చూడు. నీకెంత కావాలన్నా నేను ఇస్తాను. రవి ప్రపోజల్కి వెంటనే అంగీకరించినట్టు నటించాడు అనురాగ్ మాటని నమ్మినట్టు నటించాడు రవి. లవ్ బిజినెస్ అయినప్పుడు నమ్మకాలన్నీ ఆ బిజినెస్లో బాగాలే అవుతాయి.
అన్విత శ్రావణితో పాటు దసపల్ల రెస్టారెంట్లోకి వెళ్ళడం గమనించి డిటెక్టివ్ తేజ కార్ పార్క్ చేసి తన లోపలికి నడిచాడు. తేజను చూడగానే నవ్వింది అన్విత. మీకు ఫోన్ అనుకున్నప్పుడల్లా మీరు కనిపిస్తున్నాను అన్నాడు తేజ ఆమెకు ఎదురుగా కూర్చుంటూ. నేను మీకు చాలాసార్లు కనిపించానా? ఆశ్చర్యంగా ఉందే అందామె. అవును, కలలో నవ్వుతూ ఆమె రియాక్షన్ కోసం చూస్తూ అన్నాడు. మీరు నిజంగా ఎలక్ట్రీషియనేనా అని నా డౌటు అందామె నవ్వుతూ. ఏం? మీ బ్లాక్ డ్రెస్సు, మెజిషియన్స్ డ్రెస్సు, మీరు మెజిషియనా అనుకోండి, మీరేమనుకుంటే నేను అదే. బై నాకు ఈ మధ్య ఓ విచిత్రమైన వ్యక్తి పరిచయం అయ్యాడు. ఏదో బిజినెస్ విషయంలో. అతను మీ క్లాస్మేట్ అట్ట. పేరు జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నవాడిలా కాసేపు నటించి, మిస్టర్ మధు, అతను మీ గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. అతన్ని మీరు ప్రేమించారా? ఆ ప్రశ్నకు ఉలిక్కి పడింది అన్విత. నేనా? ఎవరు చెప్పారు? అతనే. ఇంకా ఏం చెప్పాడు? మోసం చేశారట. నేనా? అతన్ని వదిలేసి ఇంకెవరితోనో. ఆ మాటలకు అన్విత ముఖం కందగడ్డలా ఎర్రగా అయిపోయింది. ఆ రియాక్షన్ని అన్వితలో కోరుకునేది. ఆమెను సిన్సియర్గా ప్రేమిస్తున్న మధును సీన్లోంచి తప్పిస్తే మిగతా వాళ్ళు తనకు పెద్ద లెక్క కాదు. మిస్ అన్విత, ఒడ్డు పొడవు వేషభాషలు వీటిని బట్టి మనిషిని అంచనా వేయకూడదు. అందంగా కనిపించే పువ్వుల పక్కనే పురుగులుంటాయి. అందంగా కనిపించే మనుషుల మనసుల్లో పురుగులాంటి నీచమైన ఆలోచనలు ఉంటాయి. మీ ప్రేమ ఏమో చెప్పబోతున్నాడు తేజ. అతను నన్ను ప్రేమించాడా? మీకు ఆ విషయం తెలుసా అడిగింది సీరియస్గా అన్విత. అతనే చెప్పాడు, లేకపోతే నాకెలా తెలుస్తుంది? గమ్మత్తుగా ఉందే. కలిసి మాట్లాడినంత మాత్రాన, ఫ్రెండ్షిప్తో ఇంటికి వచ్చినంత మాత్రాన దానికి ప్రేమ అని పేరు పెట్టేసుకుంటే సరిపోతుందా? నో నెవర్. పర్సనల్ విషయం అడుగుతున్నానని మరోలా అనుకోకండి. మీరు ఇంతవరకు ఎవరిని ప్రేమించలేదా? ఆ ప్రశ్నకు ఆమె వెంటనే జవాబు చెప్పలేదు. సారీ అన్నాడు తేజ. అతను ఆమె జవాబు చెప్పకపోవడంతో చాలా ఆనందించాడు. ఎక్కువ పరిచయం లేని ఒక వ్యక్తి తన ప్రేమ గురించి మాట్లాడటం ఏమిటి, తనని ఇంటర్వ్యూ చేయటం ఏమిటి? అబ్జర్వ్డ్. సారీ, నేను వెళుతున్నాను అని సీట్లోంచి వెళ్ళేచిపోయింది బిల్ పే చేసి. నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అన్నాడు తేజ. థ్యాంక్స్. కారు ఉంది అందామె. కారులో కూర్చుంది. పక్కన శ్రావణి కూర్చుంది. తన కారు దగ్గర నిలబడి అన్విత వైపే చూస్తున్నాడు తేజ. సరిగ్గా అదే సమయంలో ఆ కారుకి దూరంగా ఆగిన ఇద్దరు వ్యక్తులు అన్వితను ఫాలో అవుతూ వచ్చి అక్కడ 40 నిమిషాల నుంచి ఎదురు చూస్తున్నారన్న విషయం తేజకు తెలియదు. వాళ్ళిద్దరూ ఒకరు మధు, మరొకరు సుల్తాన్. అన్వితతో తేజ రెస్టారెంట్లోంచి బయటకు రావడం మధు ఊహించని పరిణామం. ఈ కాంబినేషన్ ఎలా కలిసింది? మధుకు బుర్ర తగ్గిపోతున్నట్టు ఉంది. అన్విత, తేజ రెస్టారెంట్లో ఎందుకు కలుసుకోవడం అవసరం ఏమిటి? ఏంట్రా ఇదంతా? తనలో తను అనుకున్నట్లుగా అన్నాడు మధు సుల్తాన్తో. నాకు అర్థం కావడం లేదు. అనురాగ్ని అన్విత ప్రేమిస్తోందని, నువ్వు ప్రేమించడం అనవసరమని నీతో తేజ చెప్పిన విషయం నిజమేనా అని నాకు డౌట్ వస్తోంది అన్నాడు సుల్తాన్. నిజం కాకపోతే ఎందుకు చెబుతాడు అన్నాడు మధు. చూడు మధు, జీవితంలో అతి ప్రమాదకరమైనది మనిషి మనసు. అది ఒకప్పుడు దూది కన్నా మెత్తగా ఉండొచ్చు, ఇంకొకప్పుడు పాము కన్నా భయంకరమైంది. స్వార్థం, అసూయ ఆ మనసులోకి ప్రవేశించినప్పుడు మనిషి భయంకరమైన విష జంతువులా మారిపోతాడు. నువ్వు తేజను నమ్మావు. వాడు నీకు ఇప్పుడు వ్యతిరేకంగా తయారని నాకు అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఎందుకు? నేను చెప్తే నీకు కోపం వస్తుందేమో. చెప్పు. వాడు కూడా అన్వితను ప్రేమిస్తున్నాడని నా అనుమానం. ఆ మాట వినగానే తాగుతున్న కాఫీ చేదుగా అనిపించింది మధుకి. వాడింత నమ్మక ద్రోహం చేస్తాడా అన్నాడు కోపంగా మధు. ఆవేశపడకు, ఇందులో నమ్మకము లేదు, ద్రోహము లేదు. అన్విత ఆస్తిపాస్తులు, ఆమె అందం చూశాక నేనే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుండనిపించింది. అలాంటప్పుడు రవితేజ్కి మాత్రం ఎందుకు అనిపించదు? నిన్ను తప్పించడానికి ప్లాన్ వేశాడని నా అనుమానం అన్నాడు సుల్తాన్. ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగాడు అసహనంగా మధు. అన్విత మనస్సు తెలుసుకుంటే తప్ప మనమేం చేయలేం. తేజ స్వరూపం గురించి అన్విత తెలుసుకుంటే నిజమైన ప్రేమ విలువ అన్వితకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఓపిక పట్టు, అంతే. మన మైదానం నారాయణ మాస్టారు మీ నాన్నకు 2 సార్లు ఫోన్ చేశారట. బహుశా డబ్బు విషయం మాట్లాడడానికి అయి ఉంటుంది చెప్పాడు సుల్తాన్. మా నాన్నతో నారాయణ మాట్లాడితే తీసుకున్న డబ్బు విషయం తెలిసిపోతుంది. మా నాన్న రంకెలు వేస్తాడు అన్నాడు మధు కంగారు పడిపోతూ. అయితే ఏం చేద్దాం? మన పాత పద్ధతి ఉంది కదా, ఫోన్ చెయ్యి అన్నాడు అతను. ఇద్దరు హోటల్లోంచి బయటకు వచ్చి ఎస్టీడీ బూత్ వైపు నడిచారు.
బూత్లోకి సుందరం వెళ్ళి ఏలూరుకి ఫోన్ చేశాడు. ఆ రోజు ఆదివారం. ఇంట్లో ఉన్న తాళాలు, కప్పులు అన్నిటినీ వరుసగా నెల మీద వదిలి ఒక్కొక్క దాన్ని నూనెతో తుడిచి ఎండలో పెడుతున్నాడు మైదానం నారాయణ. ఏమేవ్, నీ సూట్ కేసు తాళం కూడా తీసుకురా, దాన్ని తుడవాలి అరుస్తున్నాడు నారాయణ. కొత్తగా మొన్ననే కొన్నది కదండి, అది వద్దులేండి, పాత వాటిని తుడవండి లోపల నుంచి జవాబిచ్చింది అతని భార్య. పాత కప్పల్ని తాళాలని ఎలాగూ తుడుస్తాం, కొత్త వాటిని తుడిచినప్పుడే మనసుకు తృప్తి. మన జీవితానికి భద్రతనిచ్చే తాళాలు కొత్త అయినా పాత అయినా ఒకటే, తీసుకురా. మళ్ళీ లోనికి ఎక్కేశాడు. హాయిగా 6 నెలలు పుట్టింట్లో ఉన్నాను, ప్రాణం హాయిగా ఉంది. మళ్ళీ తాళాల గొడవ మొదలైంది. అడగడం మర్చిపోయాను, అసలు ఈ తాళాల పిచ్చి ఎలా వచ్చిందండి మీకు, అడిగింది ఆవిడ కప్పను తీస్తూ. శ్రీకృష్ణుడు ఎక్కడ పుట్టాడు? జైల్లో. నేను అక్కడే పుట్టాను. పుట్టగానే నేను పట్టుకున్నది తాళం కప్పనట. అలాగే అన్నప్రాసన టైంలో కూడా తాళాల కప్పనే పట్టుకున్నానట. ఇంకా ఏదో చెప్పబోతుండగా ఫోన్ మోగింది. చూడు, తాళాలు బాగు చేసేవాడిని రమ్మన్నాను, వాడైతే అర్జెంటుగా వచ్చేయమను చెప్పాడాయన. తాళాలు వాడు కాదండి, పెద్దపాడు నుంచి భీమవరం సోమరాజు గారు అని చెప్పి తాళాలు వాడు కాదండి, పెద్దపాడు నుంచి భీమవరం సోమరాజు గారు అని చెప్పి ఆ ఫోన్ డబ్బాని తీసుకొచ్చి రిసీవర్ని నారాయణకి అందించింది ఆమె. ఎరా బాగున్నావా? నారాయణ కంఠం. అదే, నీ డబ్బుల విషయం మాట్లాడదామని ఇస్తున్నావా? ఇంకా అబ్బాయి బిజినెస్ కుదుటపడలేదు కదా అన్నాడు సుల్తాన్. అదే పడుతుందిరా సోమరాజు, నీలాంటి కోటీశ్వరుడికి అప్పివ్వడం ఎంత గొప్ప విషయంరా. ఇంట్లో 1000 తాళాలు కప్పులు ఉన్నంత ఆనందంగా ఉంది అంటూ గుమ్మంలోకి అక్కడే వచ్చి నిలబడిన వ్యక్తి వైపు చూసి కళ్ళు మిటకరించి చూస్తున్నాడు మైదానం నారాయణ. నువ్వు అన్నాడు. నేనే లేరా, ఏదో పని మీద వచ్చాను, ముందు ఫోన్ మాట్లాడు అని కుర్చీలో కూర్చున్నాడు ఆ వ్యక్తి. ఒరేయ్ భీమవరం సోమరాజా, గట్టిగా అరచాడు మైదానం నారాయణ. నేనే, ఏంటి అరుపు? అటునుంచి గొంతు వినపడింది. నారాయణ రిసీవర్ వైపు, తన ఎదురుగా కూర్చున్న వ్యక్తి వైపు బొమ్మలా తల తిప్పి చూస్తున్నాడు. జుత్తు పీక్కుంటున్నాడు. ఒరేయ్ భీమవరం సోమరాజా, నారాయణకు ఏడుపు ఒక్కటే తక్కువైంది. ఎదురుగా నన్ను ఉంచుకొని అలా ఫోన్లో కుక్కలా మరుగుతావేంట్రా? ఎదురుగా కూర్చున్న భీమవరం సోమరాజు అయోమయంగా అన్నాడు. ఫోన్లో ఒక భీమవరం సోమరాజు, ఎదురుగా ఒక భీమవరం సోమరాజు, నాకంత కన్ఫ్యూజింగ్గా ఉంది. కలియుగంలో గందరగోళం అంతా గోళం. ఆ మాటలు ఫోన్లో స్పష్టంగా వినిపించగానే సుల్తాన్ ఫోన్ కట్ చేశాడు. కొంప మునిగింది అన్నాడు పక్కన ఉన్న మధుతో. మీ నాన్న మైదానం నారాయణ ఇంట్లో చెప్పగానే మధు గుండె ఒక్కసారి స్పీడ్ బ్రేకర్ని గుద్దుకున్న లారీలా దడ్మంది. ఇప్పుడు ఎలాగా? నీరసంగా అన్నాడు మధుని ప్రేమించి అతన్ని వదిలేసి ఇంకో వ్యక్తితో తను తిరుగుతున్నానని తేజ చెప్పిన మాటలు చాలా బాధ పెట్టాయి అన్వితను. మధు అలా ప్రచారం చేసే వ్యక్తి కాదు. ఒకవేళ ప్రచారం చేస్తే ఎందుకు చేస్తాడు? ఒకవేళ చేయకపోతే ఎవరు చేశారు? ఎందుకు? తేజతో మధుకి ఎక్కడ పరిచయం అయింది? ఎందుకు పరిచయం అయింది? తేజ నిజంగా ఎలక్ట్రీషియనేనా? రెస్టారెంట్ దగ్గర తేజ ఎక్కుతున్న కారుని చూసిన అన్వితకు ఆ కారును ఎప్పుడో చూసినట్టుగా జ్ఞాపకం వచ్చింది. ఎక్కడ? తీవ్రంగా జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది ఆమె. కాసేపటికి గుర్తుకొచ్చింది. వెంటనే వాచ్మెన్కి ఫోన్ చేసింది. వాచ్మెన్ పరుగున వచ్చాడు. మన ఇంటి పరిసరాల్లో అంటే గోడ దగ్గర బ్లాక్ అంబాసిడర్ కార్ ఆగడం నువ్వు ఎప్పుడైనా చూసావా? అడిగింది ఆమె. 2-3 సార్లు చూశాను మేడం. ఆ కారులో ఎవరెవరిని చూసావు? ఎప్పుడూ అద్దాలు వేసి ఉండేవి మేడం. నాకెందుకు చెప్పలేదు? ఎప్పుడు చాలా కార్లు ఈ రోడ్లో పార్క్ చేసి ఉంటాయి కదా మేడం. తేజ ప్రవర్తన మీద చాలా అనుమానంగా ఉంది అన్వితకు. ఆ కారు ఎప్పుడైనా ఆగితే నాకు చెప్పు, చాలా సీరియస్గా చెప్పింది ఆమె. వెళ్ళిపోయాడు వాచ్మెన్. సరిగ్గా అదే సమయంలో ఆ ఇంటి వెనక భాగంలో చెట్టు కింద ఉన్న బ్లాక్ అంబాసిడర్ కారులో కూర్చుని ఆ సంభాషణ అంతా వింటున్న తేజ ముఖం మాడిపోయింది. అన్వితలో ఇంత షార్ప్నెస్ ఉందనుకోలేదు తేజ. అన్వితకు తన మీద అనుమానం వచ్చిందా? తన మీద అన్వితకు ఎవరు చెప్పి ఉంటారు? మధు అయి ఉంటాడు. బ్లాక్ అంబాసిడర్ కార్ని మార్చేస్తే ఎవరికి అనుమానం రాదు నిర్ణయించుకున్నాడు అతను. అప్పుడే కారులోంచి బయటకు వచ్చి స్టాఫ్ రూమ్ వైపు పెడుతున్నాడు మైదానం నారాయణ. మాస్టరు వెనక్కి తిరిగి చూశాడు ఆయన. రవి అండ్ బ్యాచ్. ఏమయ్యా, మీరందరూ రెగ్యులర్గా క్లాసులకి రారా? అందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అడిగాడు ఆయన. తర్వాత చెప్తాం, ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పండి. అడగండి, క్యాజువల్గా అడిగాడు ఆయన. మధు మీకు బాగా క్లోజ్ అవునా? అవును.
వాడు వైజాగ్లో ఏం చేస్తున్నాడో తెలుసా? బిజినెస్. ఏ బిజినెస్? లవ్ బిజినెస్సా? లవ్ బిజినెస్ ఏమిటి? అదే వాడు అక్కడ బిజినెస్ చేయడం. అన్వితను లవ్ ట్రాప్లో వేయడం కోసం వేలకు వేలు ఖర్చు పెట్టుకుని తిరుగుతున్నాడు. రోమి అలా తిరుగుతున్నాడా? అవును. వాడు తిరగడం వల్ల నీకొచ్చిన నష్టం ఏమిటి? నష్టమే. అన్వితను నేను ప్రేమించాను, నేను పెళ్లి చేసుకుంటాను, మీరు చేయాల్సింది మా ఇద్దరికి అడ్డం రావద్దని ఏళ్ళు వచ్చేయమని మధుకి చెప్పండి. ఇదే లాస్ట్ వార్నింగ్ అని చెప్పండి. లేకపోతే నా గురించి మీకు తెలుసు. నాకెందుకు తెలీదు? చెప్తాను. రాత్రికి ఫోన్ చేసి చెప్తాను. రాత్రికి మీకు నేను ఫోన్ చేస్తాను చెప్పి వెళ్ళిపోయాడు రవి. అప్పటికి మధు వాళ్ళ నాన్న భీమవరం సోమరాజు పేరుతో అబద్ధాలాడి తన దగ్గర డబ్బు తీసుకోవడం విషయం తెలిసిపోయింది అతనికి. సోమరాజు చిందులు తొక్కుతూ ఊరెళ్ళిపోవడం, మధుకి ఫోన్ చేసి ఏలూరికి రమ్మని చెప్పమని మైదానం నారాయణకి చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. అలాంటి సమయంలో రవి హెచ్చరిక. ఆ అమ్మాయి కోసం వీడు కోరి కష్టాలు తెచ్చుకుంటున్నాడన్నమాట. ఎందుకైనా మంచిది తను ఒకసారి వైజాగ్ వెళితే 2 రోజుల్లో వైజాగ్ వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు ఆయన. అప్పుడప్పుడు జేబులో మిగిలిపోయిన చిల్లరను ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేయటం అలవాటు మధుకి. ఆ చిల్లరలో రూపాయి బిళ్ళని ఏరిగి ఒకచోట పెట్టాడు. దాదాపు 20 ఉంటాయి. గోడకున్న అన్విత ఫోటోల వైపు చూసి ఆ ఫోటోని లెక్క పెట్టాడు. సరిగ్గా 19 ఫోటోలు ఉన్నాయి. ప్రేమ ఫోటోతో కలిపి 20. బొమ్మ బొరుస ఆట గుర్తుకొచ్చింది. మనిషి తన మేధస్సు, శక్తి, ఆలోచన ఇక పనికిరావని తెలుసుకున్నాక, తన సమస్యను ఇక భగవంతుడే పరిష్కరించాలని నిర్ణయించుకున్నాక భగవంతుడిని విశ్వసించడం, గుళ్లకు గోపురాలకు వెళ్ళడం చేస్తాడు. పూజలు పునస్కారాలు చేస్తాడు. అంతవరకు పిచ్చి అనుకున్న నమ్మకాలకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభిస్తాడు. జాతక చక్రాలు, జ్యోతిష్యం, చిలక జోస్యం, వాస్తు, ఉంగరాలు, వాటికి పెట్టుకునే రాళ్ళు, సైంటిఫిక్గా ఆలోచించే ప్రతివాడు కష్టానికే ప్రాధాన్యత ఇస్తాడు. పరాజయాన్ని సవాల్గా తీసుకుని విజయం కోసం ప్రాక్టికల్గా ఆలోచించి అందుకు అనుగుణంగా తన కృషిని మలుచుకుంటాడు. బొమ్మ పడితే తనకు అన్విత దక్కుతుంది, బొరుసు పడితే తనకు అన్విత దక్కదు అనుకుని ₹1 నాణాన్ని తీసి గాల్లోకి విసిరి పట్టుకున్నాడు. నాణం గుప్పెట్లో ఉంది. గుప్పెట విప్పితే బొమ్మ బొరుసో తెలుస్తుంది. భయంగా విప్పాడు. బొరుసు. అన్విత ఫోటో వైపు చూశాడు. 2వ కాయను తీశాడు. మళ్ళీ గాల్లోకి ఎగిరేశాడు. మళ్ళీ బొరుసు. భారంగా ఊపిరి పీల్చి వదిలాడు. నరాల్లోకి ప్రవహిస్తున్న నిరాశ, అంతులేని నిరాశ. మళ్ళీ 3వసారి. 4, 5 వరుసగా 18 సార్లు బొరుసే పడింది. చిత్రంగా ఒక్కసారి కూడా బొమ్మ పడకపోవడం ఎంతగానో ఆశ్చర్యంగానూ ఉంది. తను దురదృష్టవంతుడు. తన ప్రేమకు విలువ లేదు. స్వచ్ఛమైన ఆరాధనే పెట్టుబడి అనుకున్న తన ప్రేమ విలువ శూన్యం. దాదాపు ఏడుపు వస్తున్నట్లుగా ఉంది అతనికి. ₹19 నాణాన్ని తీశాడు. అన్వితను తలుచుకుని గాల్లోకి విసిరాడు. గుప్పిట్లో పడింది. గుప్పిట మూశాడు. ఆ గుప్పిటను తెరవడానికి భయంగా ఉంది అతనికి. నెమ్మదిగా తెరిచాడు. బొమ్మ బొమ్మ బొమ్మ. తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు మధు. అతని కళ్ళల్లో అంతులేని వెలుగు, కొండంత వెలుగు, దిగుల్ని నీరసాన్ని తెరమేసి ప్రేమమైన వెలుగు. 20వ కాయని తీసుకున్నాడు. ప్రేమ చిన్ననాటి ఫోటో వైపు చూశాడు. ప్రేమ బతికే ఉందా? ప్రేమ తను ఎప్పటికైనా కలుసుకుంటారా? అన్నీ చిత్రమైన ప్రశ్నలు. ఆ రూపాయి నాణాన్ని గాల్లోకి ఎగిరేసి పట్టుకుని గుప్పిట మూశాడు. భారంగా ఉచ్ఛ్వాసను వదిలి గుప్పిటను తెరిచాడు. బొమ్మ బొమ్మ బొమ్మ. యాహూ! ఒక్కసారిగా అరిచాడు. గోదావరి నీళ్లలో బుడుంగుమని మునిగి తేలి ఒడ్డున వచ్చి ఇసుక మీద కబుర్లాడుకున్న చిన్ననాటి దృశ్యం. ప్రేమ కలుస్తుందా? నిజమా? ఆ ₹2 నాణాన్ని కళ్ళకద్దుకున్నాడు ప్రేమగా, ఆత్రంగా. అతని కళ్ళు అశ్రుపూరితలయ్యాయి. ప్రేమకు చాలా శక్తి ఉంది. ప్రేమ ఒక జలపాతం అయితే దాని పవర్ విద్యుత్ కన్నా గొప్పది. ప్రేమ ఒక అందమైన పుష్పం అయితే దాని సున్నితత్వం పరిమళం కన్నా గొప్పది. యుగాలుగా ప్రేమ కోసం నిజంగా పరితపించి ప్రాణాలు తీసుకుని విఫల మనోరథానికి సమాధులుగా నిలిచిన ప్రేమికుల ఆత్మలే అందుకు సాక్ష్యాలు. కాలం రకరకాలుగా ప్రేమకు భాష్యం చెప్పినా ప్రేమకు ఎప్పుడూ సాక్షి ఆత్మే దాని పెట్టుబడి. చాలా ఉత్సాహంగా ఉంది మధు మనసు. అతని మనసుకు రెక్కలొచ్చాయి. అవి ఊహల్లో ఎగురుతున్నాయి. అన్నపూర్ణమ్మ దేవాలయానికి వెళ్ళింది శ్రావణిని తీసుకుని. అన్వితకు మనసు ఎందుకో బాగోలేదు. అనవసరంగా వైజాగ్ వచ్చిందనుకుందామె. మధు, రవి, తేజ, అనురాగ్, పరశురాం ఇంతమంది మగవాళ్ల మధ్య తను మగస్వరూపం అర్థమైపోయింది. స్వార్థం, నిలువెత్తు స్వార్థం. అభిమానాన్ని అర్థం చేసుకునే స్వార్థం, వికృతమైన ఆలోచన స్వార్థం. ఆడది కామించే వస్తువే తప్ప ప్రేమించే వస్తువు కాదా? ప్రపంచంలో మనసుతో మనసుని ప్రేమించే నిజమైన శాశ్వతమైన ప్రేమ లేదా? రకరకాలుగా ఉన్నాయి అన్విత ఆలోచనలు. కాలింగ్ బెల్ మోగింది. తనే స్వయంగా డోర్ తెరిచింది. ఎదురుగా పరశురాం. అతని పెదవుల మీద చిన్న నవ్వు.
నాన్నమ్మ గారు లేరు, టెంపుల్కి వెళ్ళారు. చాలా మంచి అవకాశం అనుకున్నాడు పరశురాం. సినిమాల గురించి, వరల్డ్ కప్ గురించి ఇలా పావుగంట సేపు మాట్లాడుకున్నాక తన మనసులో భావాన్ని చెప్పేయాలనుకున్నాడు డాక్టర్ పరశురాం. సరిగ్గా అదే సమయంలో పోర్టికోలో కారు ఆగింది. అనురాగ్ కారు దిగి పక్కనే ఉన్న మారుతి కారు వైపు చూశాడు. ఆ కారు పరశురాందని అతనికి తెలుసు. నెమ్మదిగా ముందుకు నడిచాడు. కిటికీలోంచి డ్రాయింగ్ రూమ్ వైపు చూశాడు. వెలుతురులో ఉన్న వాళ్ళిద్దరూ చీకట్లో ఉన్న అనురాగ్కి కనిపిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో పరశురాం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. చూడండి అన్విత, నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కొన్ని నెలలుగా అన్ని విధాలుగా ఆలోచించిన మీదట చెబుతున్న విషయం ఇది. మీకు నా ప్రపోజల్ నచ్చితే ఎస్ అని చెప్పండి, నచ్చకపోతే నో అని చెప్పండి. ప్రేమ ఎప్పుడూ ముసుగులో ఉంచిన బొమ్మ కాకూడదు. అతను ఏం చెబుతున్నాడో చూచాగా అర్థమైన పరశురాం నోటి నుంచి ఎలాంటి విషయం వస్తుందోనన్న ఆందోళన ఆమెలో చోటు చేసుకుంది. నేను కుంటివాడిని, కానీ డాక్టర్గా జీనియస్ని. నేను ఒకప్పుడు పేదవాడిని, కానీ ఇప్పుడు లక్షాధికారిని. ఒక ఆడపిల్లకు ఏం కావాలో నాకు తెలుసు. డబ్బు కావాలి. ఇంకొకటి, డాక్టర్గా ఎంతోమంది స్త్రీల మనస్తత్వాలు నాకు తెలిసిన మీదట చెబుతున్న విషయం. స్త్రీలు కోరుకునేది మగతనం. సుఖం దొరకని స్త్రీ పిచ్చిదైపోతుంది. స్త్రీ కోరుకునే లైంగిక సుఖం అందకపోతే డబ్బును నిర్వీర్యంగా తిరస్కరిస్తుంది. చెప్పడం ఆపి ఆమె ముఖంలోకి చూశాడు డాక్టర్ పరశురాం. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు అడిగింది అన్విత. అతను చెబుతున్న మాటలు అసహ్యంగా ఉన్నాయి ఆమెకు. నాలో అద్భుతమైన మగతనం ఉంది. స్త్రీ తనకు తానుగా పరిపూర్ణంగా ఆవిష్కరించుకునే అద్భుతమైన పురుష శక్తి నా దగ్గర ఉంది. ఇదంతా ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నానంటే మీతోనే చెప్పాలి కనుక, మీకు తెలియాలి కనుక, సమయం సందర్భం వచ్చింది కనుక, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక, మీరు లేకపోతే నా జీవితం చీకటైపోతుంది కనుక ఆవేశంగా చెప్పుకుపోతున్నాడు డాక్టర్ పరశురాం. ఎర్రని అన్విత ముఖంలో ఎన్నెన్ని భావాలు చోటు చేసుకున్నాయి. జవాబు ఎలా చెప్పాలో తెలియని అసందిగ్ధ పరిస్థితి. మిమ్మల్ని నేను ఎప్పుడూ అలా భావించలేదు. మీరు డాక్టర్ కాళీ అంకుల్ ఒక్కటే అనుకున్నాను. సాధ్యమైనంతగా తనను తాను కంట్రోల్ చేసుకుంటూ అంది ఆమె. బయట నుంచి ఆ మాటలన్నింటినీ వింటున్న అనురాగ్ సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. అన్విత ప్రమాదంలో పడితే తను రక్షించాలని అతని తపన. పరశురాం లేచి నిలబడ్డాడు. మిస్ అన్విత, యు ఆర్ ఆల్వేస్ ఆన్ మై హార్ట్. వితౌట్ యూ ఎవ్రీథింగ్ ఈజ్ డార్క్ టు మీ. ముందుకు నడుస్తూ అన్నాడు. డోంట్ బిహేవ్ లైక్ ఏ ఇల్లిటరేట్ ఫూల్. వెనక్కి జరుగుతూ అంది. పరశురాం ఆ తిరస్కారాన్ని భరించలేకపోయాడు. చూడు అన్విత, నేను చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్న వ్యక్తిని. నేను ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసు. నీకోసం మర్డర్ చేస్తాను. ఎవరిని చేస్తానో తెలుసా? ఎవరిని? నన్నా? అంది భయంగా అన్విత. మనుషులు ఎంత క్రూరంగా ఉంటారో ఆమెకు అర్థమైపోయింది. కాదు, నేను డాక్టర్ని కదా, మీ నానమ్మకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ని. నిన్ను బ్లాక్మెయిల్ చేస్తేనే కానీ నువ్వు రంగవు. తప్పదు. నా ప్రేమను దక్కించుకోవడం కోసం మర్డర్ తప్పదు. మీ నానమ్మ స్లో పాయిజన్కు గురవుతుంది. గుర్తుంచుకో. అది 2 గంటల్లోపు నీ నిర్ణయం నాకు చెప్పకపోతే వస్తా అంటూ వెనుతిరిగాడు పరశురాం. ఏదో చెప్పబోయి ఆగిపోయింది అన్విత. ఎదురుగా అనురాగ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరశురాం దగ్గరికి సూటిగా దూసుకొచ్చి అతని కాలర్ని పట్టుకుని ఫెడేల్మని అతని చంపల్ని వాయించేసి మెడ పట్టుకుని గేట్ వరకు బరబరా లాక్కొచ్చి వాచ్మెన్ అని కేకేశాడు. వాచ్మెన్ పరుగున వచ్చాడు. వీడిని, ఆ కార్ని బయటపడేయండి అరచాడు. ఆ దృశ్యాన్ని విస్తుపోతూ చూస్తుంది అన్విత. సీ మిస్టర్, ఐ విల్ సీ యువర్ ఎండ్ అరుస్తూ కారెక్కి స్టార్ట్ చేశాడు పరశురాం. అప్పటి వరకు కారు సహాయంతో అంగవైకల్యం ఉన్నవాడిలా కుంటివాడిలో నడిచిన డాక్టర్ పరశురాం అనురాగ్ అతనితో ఘర్షణ పడగానే చంకలో ఉన్న ఊతాన్ని గాలిలోకి విసిరేసి టీవీగా దర్జాగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే తను పరశురాంకి అంగవైకల్యం ఉందని తెలిస్తే ఆ జాలితో తను ప్రేమిస్తానని ఆశించి ఉంటాడు. ఎంత దారుణం, ఎంత మోసం, ఎంత దగ! ఓ అమ్మాయిని సొంతం చేసుకోవడానికి ఒక మగవాడు ఇన్ని నాటకాలు ఆడతాడా? ఆ క్షణాన్ని ఆమెకు చాలా బాధపడింది. మరికొద్ది నిమిషాల్లో ఆ కారు గేటు బయటకు వెళ్ళిపోతున్న ఆ కారు వైపు ఒక క్షణం చూసి వెనుదిరిగి అన్విత దగ్గరికి వచ్చి, నేను రాకపోతే ప్రమాదంలో చిక్కుకునేదాని అవునా? ఎప్పటికైనా చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటానని అన్నాడు అనురాగ్. ఒక్క మేకవైన పులిలా అనిపించాడు ఆమెకు. అందుకే ఆమె అనురాగ్ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. సాయంత్రం వస్తాను, అటో ఇటో తేలిపోవాలి అంటూ విసురుగా బయటికి వెళ్ళిపోయాడు అనురాగ్. సరిగ్గా అదే సమయంలో ఇంటి ముందు ఆగిన ఆటోలోంచి అన్నపూర్ణమ్మ దిగింది.
ఎవరికీ అనుమానం రాకుండా వైట్ కలర్ మారుతి కారులో కూర్చుని ఆ ఇంటికి 2 ఏళ్ల జంక్షన్లో క్లోజ్ చేసిన విండోస్ మధ్య ఆ సంభాషణ అంతా విన్న తేజ మనసు ఆనందంతో ఉప్పొంగిపోతోంది. అవసరమైతే అన్వితను కిడ్నాప్ చేసినా తను దక్కించుకోవాలి నిర్ణయానికి వచ్చాడు అతను. సూట్ కేసులో భద్రంగా దాచిన ఉత్తరాన్ని తీశాడు మధు. ఆశాంతం చదివాడు. ప్రేమైన మీకు అని ఉన్న చోట అన్వితకు అని రాశాడు. మిమ్మల్ని నేను మొట్టమొదటిసారిగా చూసిన క్షణంలోనే అభిమానించాను. ఆ అభిమానం ఆరాధనగా మారడానికి కొన్ని గంటలే పట్టింది. ఆ ఆరాధన ప్రేమగా మారడానికి కొన్ని రోజులే పట్టింది. ప్రేమ మీద నాకు స్పష్టమైన అభిప్రాయం ఉంది. ఆ విషయాన్ని తెలుగులో కంటే ఇంగ్లీష్లోనే చెబితే బాగుంటుందని ఎక్కడో చదివిన కొటేషన్ని రాస్తున్నాను. లవ్ హ్యాజ్ ఓన్లీ ఎంట్రన్స్ నాట్ ఎగ్జిట్. లవ్ డు నాట్ ఆల్టర్స్ వన్స్ ఇట్ ఎంటర్. లవ్ డు నాట్ హేట్ ఇట్ లవ్. లవ్ డు నాట్ హేట్ ఇట్ లవ్. లవ్ డు నాట్ ఫర్గెట్ వన్స్ ఇట్ రిమెంబర్. మీతో మాట్లాడుతున్నప్పుడు మీ సున్నితమైన భావుకత వెనక గల స్పందనల్ని నా హృదయం ఎప్పుడూ రికార్డ్ చేస్తూనే ఉంది. నాకు ప్రేమ అంటే ఫిజిక్ కానీ, స్టైల్ కానీ, డ్రెస్సింగ్, కళ్ళు, చిరునవ్వు, ఆకారం ఇవేవి కావు. ఒక మనసుకి మరో మనస్సు ఇచ్చే శాశ్వతమైన చిరునామాయే ప్రేమని నేను అనుకుంటాను. చప్పుడు చేయని జలపాతాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? కనురెప్పలు మూసుకొని అందమైన కనుపాపని మీరు ఎప్పుడైనా చూసారా? మేఘాల సైకత వేదికపై హాయిగా పడుకుని చల్లగా ప్రపంచాన్ని పలకరించే జాబిలి స్పర్శను ఎప్పుడైనా అనుభవించారా? తేట నీటి అలల మధ్య నుంచుని ఆ అలల్లో మన ప్రతిబింబాన్ని చూసుకుంటున్నప్పుడు మన మనస్సు మనకు కనిపించదు. అద్దాలతో తయారు చేసిన మనిషిని మీరు ఎప్పుడైనా చూసారా? నేను అద్దాలతో తయారు చేసిన మనిషిని. పారదర్శకంలో నాలో ఆపాదమస్తకం ప్రేమను మీరు చూడొచ్చు. మీరంటే నాకు ఇష్టం. ఎంత ఇష్టమో చెప్పడానికి ఒకప్పుడు మాటలు ఉండవు, ఇప్పుడు లేవు. దట్టమైన అడవి మధ్యలో నించున్నప్పుడు ఎండ వెన్నెలలా మెరుస్తుంది. వాన చినుకులు వజ్రపు తొణుకలుగా తళుకులీనుతాయి. ప్రేమంటే మనోకాంతి. ప్రేమంటే ఒక ఆత్మజ్యోతి. ప్రేమంటే అందమైన సంక్రాంతి. మళ్ళీ చెబుతున్నాను, మీరంటే నాకు ఇష్టం. నా పేరు లేకుండా నేను ఈ ఉత్తరాన్ని ఎందుకు రాస్తున్నానో తెలుసా? మీరు నన్ను గుర్తించగలరనే ఆశతో. ఆ మాత్రం ఐక్యూ మీకుందని నాకు తెలుసు. మన ప్యూన్ ద్వారా ఈ ఉత్తరాన్ని మీకు పంపుతున్నాను. మీరు నన్ను అభిమానిస్తే ఈరోజు సాయంత్రం 4 గంటలకు కాలేజీ ఆడిటోరియం దగ్గరికి రండి. నేనెవరో మీకు తెలుస్తుంది. మీకోసం నిరీక్షిస్తూ గమనిక. డియర్ అన్విత, కొన్ని నెలల క్రితం మీకు రాసిన ఉత్తరం ఇది. ఇది మీ చేతికి అందకుండా కాలేజీలో గందరగోళం రేపింది. అదే ఉత్తరాన్ని మళ్ళీ నేను మీకు పంపుతున్నాను. చాలా ప్రేమలు మధ్యవర్తుల ద్వారా విఫలమవుతాయి. నా విషయంలో కూడా అదే జరిగింది. మీ వ్యక్తిత్వాన్ని నేను ఎప్పుడూ కించపరచలేదు. మీ ప్రేమ కోసం నేను నా తల్లితో అబద్ధాలాడాను. పిసినార్తనము, కోపమే తప్ప ఆలోచన లేని నా తండ్రిని మోసగించాను. మైదానం నారాయణ అమాయకత్వాన్ని ఆసరా తీసుకుని డబ్బు సంపాదించాను. మీ ప్రతి క్షణం కదలికలు తెలుసుకొని మీ అభిరుచులకు, అంచనాలకు, ఇష్టాయిష్టాలకు దగ్గరగా రావాలని అనుక్షణం తప్పించాను. అందుకు డిటెక్టివ్ని ఉపయోగించాను. అతనే తేజ, రవితేజ. అతను మిమ్మల్ని దక్కించుకొని నన్ను మోసం చేశాడు. పోనీరండి. ప్రేమను ప్రేమిస్తుంది. దూరంగా వెళ్ళిపోతాను, సుదూరంగా. మీరు నా ప్రేమని నా నుంచి దూరం చేయగలరు కానీ నా జ్ఞాపకాన్ని చేయలేరు కదా. మీ మధు. ఆ ఉత్తరాన్ని మరోసారి చదువుకున్నాడు. అతనికి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇదే నీ ఆఖరి నిర్ణయమా? అడిగాడు సుల్తాన్. అవును అన్నాడు మధు. సోఫాలో జీరబడి పడుకుంది అన్నపూర్ణమ్మ. అంతవరకు ఆమె చేతిలో ఉన్న కుక్కపిల్ల కిందకు దిగి గెంతి అటు ఇటు పరిగెడుతోంది. రాములమ్మ, దీనికి పాలు పట్టు. పని మనిషికి వినబడేటట్టుగా అరచింది అన్నపూర్ణమ్మ. రాములమ్మ కుక్కపిల్లని పట్టుకోవడానికి దాని వెనుక పరుగులు తీస్తోంది. డ్రాయింగ్ రూమ్లో అటు ఇటు పరిగెడుతూ గోడ పక్కన నక్కింది కుక్కపిల్ల. అక్కడ గోడ మీద చిన్న మచ్చలు ఉన్న వస్తువేదో కనిపించడంతో గోటుతో దాన్ని గీరడంతో అది కింద పడింది. దానిలోంచి బర్రమని చప్పుడు వస్తుండటంతో పని మనిషి భయంగా నుంచుండిపోయింది. అమ్మా అని అన్నపూర్ణమ్మను పిలిచింది. అదే సమయంలో మేడ మించి దిగుతున్న అన్విత కుక్కపిల్ల వైపు తిరిగి కింద పడిన బటన్ని అందుకుని చూసింది. ఆమెకు కొంతలో కొంత అర్థమైంది. ఏదో మాట్లాడబోతున్న అన్నపూర్ణమ్మను రాములమ్మను వారించి నెమ్మదిగా పైకి వెళ్ళి కిటికీలోంచి రోడ్డు వైపు చూసింది. ఆమె అంచనా కరెక్ట్. గబగబా కిందకు వచ్చి ఆ బటన్ దొరికిన ప్రాంతంలో చూసింది. ఇంకో బటన్ ఉంది. అన్ని గదుల్ని వెతుకుతోంది ఆమె. తన బెడ్రూమ్లో 2 బగ్స్ కనిపించడంతో ఆమెకు విషయం అర్థమైపోయింది. బగ్స్ని అక్కడే ఉంచి సెక్యూరిటీ వాచ్మెన్ రూమ్లోకి వెళ్ళి డాక్టర్కు ఫోన్ చేసింది. ఆయన 15 గంటలు అక్కడికి వచ్చాడు. అన్విత చెబుతున్నది ఏమిటో ఆయనకు మొదట అర్థం కాలేదు. తర్వాత మారుతి కార్ని ఆ కారులో కూర్చుని మెసేజెస్ని రిసీవ్ చేసుకుంటున్న తేజును చూపించడంతో
ఆయన ఒక క్షణం ఆశ్చర్యపోయి వాచ్మెన్ రూమ్లోంచి తనకు తెలిసిన 3 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేశాడు డాక్టర్. సాయంత్రం 4 గంటలు. ఆటో దిగి అన్విత ఇంట్లోకి అడుగు పెట్టాడు మధు. ఏం బాబు, నీ నిర్వాకం ఇంకా ఒకటి ఉండిపోయిందా? నువ్వు దేనికి వచ్చావు? లోపలికి అడుగు పెడుతూనే భీకరంగా వినిపించిన ఆ ప్రశ్నకు ఒకంత వాక్కయ్యాడు అతను. సోఫా మీద కూర్చుని కోపంగా తన వైపే చూస్తున్న అన్నపూర్ణమ్మ వైపు చూశాడు. అన్వితను కలుసుకోవడానికి వచ్చాను అన్నాడు మెల్లగా. అన్వితకు మీ స్నేహాలేవి అక్కర్లేదు, ఎవరినీ కలవదు, వెళ్ళు కరాఖండిగా చెప్పిందామె. అలాగే నిలబడ్డాడు మధు. ఇన్ని నెలలు ధైర్యం ఉన్నా బయటకు చెప్పలేక సమస్యల్లో ఇరుక్కున్న నీకు ఇప్పటికీ పిరికితనం పోదా? రా, పిరికితనంలోంచి బయటికి రా, మొహమాటంలోంచి బయటకు రా, కమాన్. నీలో ఆత్మవిశ్వాసం లేదా? మనసు వెక్కిరిస్తుంది మధును. నేను అన్వితను కలిసి ఇక్కడి నుంచి వెళతాను. మెట్ల వైపు చూసి అన్నపూర్ణమ్మ వారిస్తున్నా వినిపించుకోకుండా మెట్లపైకి పరిగెత్తాడు మధు. ఏయ్, అతన్ని ఆపండి, అరుస్తోందామె. సముద్రం నుంచి వచ్చే గాలి చల్లగా ఉంది. మబ్బులు పట్టిన ఆకాశం ఏ క్షణాల్లోనైనా వర్షం కురవడానికి సిద్ధంగా ఉంది. అన్నపూర్ణమ్మ వేసిన కేకకు తన బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చిన అన్విత మెట్లెక్కి వస్తున్న మధు వైపు బిత్తరపోయి చూసింది. సంపెంగ రంగు చీర, జాకెట్టు, లిప్స్టిక్ పూసుకుంటున్న పెదాలు. అన్విత, మీకు అభ్యంతరం లేకపోతే ఒకే ఒక విషయాన్ని చెప్పడానికి వచ్చాను. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు మధు. దయచేసి నాకేం చెప్పొద్దు, నాకు వినే ఓపిక లేదు, దయచేసి క్షమించండి. అది 2 చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఆ విషయంలో ఆమెకు చాలా బాగా అలసిపోయింది. ప్లీజ్, ఒక్క క్షణం అభ్యర్థించాడు అతను. సరిగ్గా అదే సమయంలో వర్షం కురవడం ప్రారంభమైంది. సన్నగా కురిసిన వర్షం అంతలోనే దట్టమైంది. బెడ్రూమ్ వరండాలో అన్విత నిలబడింది. స్విమ్మింగ్ పూల్ ఒడ్డున మధు నించున్నాడు. అతను వర్షంలో తడుస్తున్నాడు. వాచ్మెన్, ఇతన్ని బయటికి గంటై అరుస్తూ పైకి రాబోయిన అన్నపూర్ణమ్మకు పోర్టికోలోకి 2 కార్లు వచ్చి ఆగడం, అందులోంచి బిలబిలమంటూ రామయ్య, రమణ, షాజహాన్, బుచ్చిబాబు, అనురాగ్ దిగడం, వాళ్ళు లోపలికి గబగబా వచ్చి మెట్లెక్కడంతో ఏం జరుగుతుందో తెలియక ఆశ్చర్యంగా నిలబడిపోయింది ఆమె. వీడు కూడా టైంకి ఇక్కడే ఉన్నాడు అని మధుకి కొంచెం దూరంలో నిలబడ్డాడు రవి. ఆ పక్కన రమణ, షాజహాన్, బుచ్చిబాబు, కొంచెం దూరంలో అన్వితకు దగ్గరగా అనురాగ్. వర్షం కుండపోతగా కురుస్తూనే ఉంది. అన్విత, దిస్ ఈజ్ లాస్ట్ డే, దాగుడు మూతలు కట్టేసాయి, అన్ని ఏర్పాట్లు చేసి వచ్చాను, బట్టలు మార్చుకో అన్నాడు రవి. దేనికి? రిజిస్టర్ ఆఫీస్లో మన పెళ్ళికి. కఠినంగా ఉంది అతని గొంతు. నాన్ సెన్స్, నీతో నా పెళ్ళేమిటి? అరచింది అన్విత. అనురాగ్ కూడా ఒప్పుకున్నాడు అన్నాడు రమణ. అసలు మీరంతా ఎవరు? మీకు నా మీద ఉన్న హక్కు ఏమిటి? దీన్ని ప్రేమించడమే నా హక్కు అన్నాడు రవి. ప్రేమ? అసలు ప్రేమ అంటే అర్థం తెలుసా? ఆగ్రహవేశాలతో అంది అన్విత. మర్యాదగా పద, ఆమె చేయి పట్టుకోవడానికి ముందుకు నడిచాడు రవి. సడన్గా అడ్డు వెళ్ళి నించున్నాడు అనురాగ్. మిస్టర్ రవి, నేను సపోర్ట్ చేయడం ఒక నాటకం. తప్పమ్మా, రోడ్డు మీద రోమియోకి ఒక కోటీశ్వరాల్ని వదిలేసేటంత అమాయకుడు, పిచ్చివాడు కాదు ఈ అనురాగ్. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. ఇప్పుడే ఐజీకి ఫోన్ చేశాను. మరొక క్షణంలో మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుంది. తమతో కలిసి కట్టుగా ఉంటూ అన్వితను తనకిచ్చి చేయడానికి 5 లక్షలు తీసుకున్న అనురాగ్ నమ్మక ద్రోహానికి బయర్లు కమ్మాయి రవికి, మిగతా బృందానికి. జరుగుతున్న పరిణామాలకు నిర్ఘాంతపోతున్నాడు మధు. అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తుంది అన్విత. తన మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చారని, మరి కాసేపట్లో అక్కడికి వస్తారని తేలిని తేజ మైక్రోఫోన్ పనిచేయకపోవడంతో వర్షానికి పాడైందనుకుని కారెక్కి బైనాక్యులర్తో ఆ దృశ్యాన్ని చూస్తూ ఆనందిస్తున్నాడు. వాళ్ళు కొట్టుకు చేస్తారు, ఆఖరికి అన్విత తనకు దక్కుతుంది అనుకున్నాడు చాలా ఆనందంగా. అన్విత, 2 నిమిషాలు టైం ఇస్తున్నాను, ఆలోచించుకో అరచి చెప్పాడు రవి. అంత సీన్ లేదు, ఇదిగో చూడు అంటూ జేబులోంచి ఒక ప్యాకెట్ తీసి అందులోంచి పెళ్లి కార్డుల్ని తీసి అందరి వైపు విసిరి, పెళ్లి కార్డులు కూడా వేయించేశాను. అన్విత నాది అన్నాడు అనురాగ్. ఎక్స్రేలోలా బయటపడుతున్న ఒక్కొక్క వ్యక్తిత్వం వెలిజిమ్ముతున్న విషం కన్నా ప్రమాదకరంగా ఉంది. అన్విత, మర్యాదగా నాతో రా, లేకపోతే అంతవరకు బనీన్లో దాచిన పిస్టిల్ తీసి అనురాగ్కి గురిపెట్టాడు. అనురాగ్, నువ్వు తప్పుకో, ఇప్పటికే నా మీద 2 మర్డర్ కేసులు ఉన్నాయి క్రూరంగా నవ్వుతున్నాడు రవి. అన్విత ఆ పిస్టల్ని చూసి భయపడి వెనకడుగు వేయబోయింది. అన్విత, కదిలితే కాల్ చేస్తాను అన్నాడు రవి. మధు అన్విత వైపు, అనురాగ్ వైపు, రవి వైపు ఒకసారి చూసి బాణంలా ముందుకు దూసుకొచ్చి పిస్టల్ని ఎగిరి తన్నాడు. ఆ పిస్టల్ ఎగిరి స్విమ్మింగ్ పూల్లో పడిపోయింది. ఆ పిస్టల్ని అందుకోవడానికి ముందుకు పరిగెత్తి మధు మీద పడ్డాడు రవి. అనురాగ్ పరిగెత్తాడు. అతన్ని అడ్డుకున్నారు రమణ, షాజహాన్, బుచ్చిబాబులు. మధు మీద పడి కాళ్ళతో కమ్ముతున్నాడు రవి. మధు ప్రతిఘటిస్తున్నాడు. అన్విత, వెళ్ళిపో
ఇక్కడ ఉండటం క్షేమం కాదు అరుస్తున్నాడు మధు. అయినా షాక్లో ఉండి ఆమె వెళ్ళలేదు. ఒక్క ఉదుటన రవిని పక్కకు తోసేసి అన్విత వైపు పరిగెత్తి ఆమె చెయ్యి పట్టుకుని కిందకు వెళ్ళబోయిన మధుని వెనక్కి లాగాడు. వరండా మీద పడిపోయాడు మధు. అతని జేబులోని ఉత్తరం, ఏవో కాగితాలు, రూపాయి నోట్లు కింద పడిపోయాయి. కింద పడిపోయిన మధుని అన్విత వైపు వెళ్లకుండా కాళ్ళని లాగి ఈడుస్తున్నాడు రవి. అన్విత పారిపో పారిపో అరుస్తున్నాడు మధు. భయవిహ్వలిత అయిపోయి నిలబడిపోయింది ఆమె. సరిగ్గా అప్పుడు మధు జేబులోంచి నేల మీద పడిన ఉత్తరం మిగతా వస్తువుల వైపు చూసింది. గాలికి ఎగురుతూ తడుస్తున్న ఉత్తరం పైభాగంలో అన్వితకు అన్న అక్షరాలు ఆమెకు కనిపించగానే ఆ ఉత్తరాన్ని అందుకుందామె. మధు స్విమ్మింగ్ పూల్లోని పిస్టల్ని అందుకుని అందరివైపు గురి చూసి కిందకు దిగండి, లేకపోతే కాల్ చేస్తాను. అతని వంటి నిండా ఉత్తర మరకలు, నీళ్లలో తడుస్తున్నాడు. ఈ ఆకస్మిక పరిణామానికి బిత్తరపోయిన రవి, అనురాగ్, రమణ, షాజహాన్, బుచ్చిబాబు మహారుద్రుడిలా నుంచున్న మధు వైపు చూస్తూ మెట్లు దిగుతున్నారు. మీరు పోలీసులకు ఫోన్ చేయండి అరిచాడు అన్నపూర్ణం వైపు చూస్తూ. అన్విత ప్రస్తుతం ఈ లోకంలో లేదు. ఆ ఉత్తరం చదవడంలో నిమగ్నమైపోయింది. హలో పోలీస్ స్టేషన్. అన్నపూర్ణమ్మ భయంగా వస్తున్న గొంతు ఆ వర్షంలో ప్రతిధ్వనిస్తోంది. మారుతి గారు పక్కనే పోలీస్ వ్యాన్ ఆగడం, అందులోంచి డాక్టర్ కాళీ, సర్కిల్ ఇన్స్పెక్టర్, పోలీసులు దిగడంతో వాళ్ళని చూసిన డిటెక్టివ్ తేజ కారు మించి దూకి ముందుకు పరిగెత్తబాడు. కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక్క ఉదుటన లంకించుకొని తేజను పట్టుకొని జీపులోకి తోసేశాడు. వాచ్మెన్ పరుగున లోపల నుంచి రావడం, డాక్టర్ కాళీతో జరుగుతున్న విషయం చెప్పడంతో హరీ అప్ మిస్టర్ ఇన్స్పెక్టర్, బిల్డింగ్ వైపు పరిగెత్తాడు కాళీ. ఒరే రవి, మిస్టర్ అనురాగ్, మీరు ప్రపంచంలో ప్రతి వస్తువు డబ్బుకు వచ్చేస్తుంది అనుకునేవాళ్ళు. తల్లి పాలన కూడా డబ్బుతో కొనగలిగే ధీమా మీది. మీకు ప్రేమ విలువ తెలీదు, జన్మజన్మలకి తెలీదు. ఇవాళ చెప్తున్నాను అన్విత. అన్నపూర్ణమ్మ గారు, అందరూ వినండి. ఐ లవ్ అన్విత. అవును, అన్వితను నేను నా తల్లి తండ్రి కంటే ఎక్కువ ప్రేమిస్తాను. ఆవిడ నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు. ఈ రకంగా అన్వితకు డైరెక్ట్గా స్పష్టంగా నా మనసులోని భావాన్ని ధైర్యంగా చెప్పగలిగే అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ థ్యాంక్స్. ఒక పక్క ఉత్తరం చదువుతూనే క్రియగంట మధు వైపు చూస్తుంది అన్విత. ఒరే రవి, మారణాయుధాలతో మనుషుల్ని శాసించాలనుకోవడం నీ పిచ్చితనానికి నిదర్శనం. ప్రేమించడం గొప్ప కాదు, ప్రేమను ఆరాధించు. మై డియర్ ఫ్రెండ్స్, మీకు కూడా చెప్పే సలహా ఇది. ఆవేశంగా చెప్పి కళ్ళెత్తి ఒకసారి అన్విత వైపు చూసి, అన్విత గుడ్ బై అంటూ చేతిలోని పిస్టల్ని విసిరేసి వెనక్కి తిరిగాడు మధు. అదే సమయంలో పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్, డాక్టర్ కాళీ, వాచ్మెన్ లోపలికి ప్రవేశించారు. ఉత్తరం పూర్తి చేసిన అన్విత కిందకు చూసింది. ఆ ఉత్తరంలోని ఆర్ద్రతకు ఆమె హృదయం చలించిపోయింది. కిందకు వంగింది. మిగతా కాగితాలు అందుకుంది. ఆ కాగితాల మధ్య బ్రౌన్ కలర్లో చిన్న కవర్. ఆ కవర్లోంచి బయటకు తొంగి చూస్తున్న చిన్న ఫోటో. ఆసక్తిగా ఆ ఫోటోని బయటకు తీసింది. అది ప్రేమ ఫోటో. మధు చిన్ననాటి సీగానా ప్రసూనాంబ ప్రేమ ఫోటో. ఎప్పుడో మధు గుండెల్లో దాగిన జ్ఞాపకాల బాల్య పారిజాత పరిమళం. అన్విత కళ్ళంట నీళ్ళొచ్చాయి. నానమ్మ ఆమె ఉద్యోగం ఆపుకోలేకపోతోంది. మధు 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 పిచ్చిగా అరిచింది. గబగబా మెట్లు దిగింది. డ్రాయింగ్ రూమ్లోని మనుషుల్ని తోసుకుని పోర్టికోలోకి వచ్చింది. వర్షం 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 దారులుగా కురుస్తున్న వర్షం. సముద్రాన్ని ఆకాశాన్ని కలిపేస్తున్న వర్షం. ఆ వర్షంలో దూరంగా నిర్జనమైన రోడ్డు మీద నడిచి వెళ్ళిపోతున్న మధు పిలుస్తూ పరిగెడుతోంది. రోడ్డుకి ఒక చివర మధు, రెండో చివర అన్విత. ఈదురుగాలిని చీల్చుకుంటూ వచ్చిన ఆ పిలుపుకి తల తిప్పి చూశాడు మధు. అతనికి ఆశ్చర్యంగా ఉంది. అతని మనసులో వర్షం, అతని కళ్ళల్లో కన్నీటి వర్షం. నీళ్ల ముద్దలా వెళ్ళి ఎదురుగా నించుంది అన్విత. ఆమెకు గొంతు పెగలడం లేదు, మాటలు రావడం లేదు. ఆమె కన్నురెప్పలు వర్షానికి ఆల్చిప్పల్లా మెరుస్తున్నాయో, కన్నీళ్లలో తడిసి ఆల్చిప్పల్లా మెరుస్తున్నాయో తెలియదు. ఆమె చేతిలో ఉన్న చిన్న ఫోటో వైపు చూశాడు అతను. మధు, నేను అన్వితను, నీ చిన్ననాటి ప్రేమను. ఆమె గొంతు బొంగుకుపోయింది. మధు గుండెల మీద వాలిపోయింది. వాళ్ళిద్దరూ వర్షంలో తడుస్తున్నారు. నువ్వు ఉద్వేగాన్ని తట్టుకోలేకపోతున్నాడు మధు. ప్రేమవా? ఆ మాటలు ఆ గొంతులో కొట్లాడుతున్నాయి. ఆ క్షణంలో భావం మూగదైపోయింది. ఒక్కసారి ప్రేమను గుండెలకు హత్తుకున్నాడు మధు. వర్షం కురుస్తూనే ఉంది. అతని పెదాలు ఆమె పెదాలను సుతారంగా తాకాయి. ఆ స్పర్శకు ప్రకృతి పొలికించింది. ప్రేమ ఒక తేజస్సు, అనంతమైన హృదయకాంతితో ప్రపంచానికి వెలుగునిచ్చే శాశ్వతమైన హేతువు ప్రేమ మార్కెట్లో దొరికే ముడిసరుకు కాదు. నిజమైన ప్రేమకు నిలయం హృదయం. ప్రేమకు అసలైన పెట్టుబడి స్వచ్ఛమైన మనసే. లవ్ ఈజ్ గాడ్ ఈజ్ హార్ట్.
శుభం. అయిపోయిందండి. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దామండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.